మహామృత్యుంజయం. దీన్ని సంపుటీకరణం చేసి మన నమ్మకంతో అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ లేకపోతే రుద్ర హోమం కానీ చేసినట్లయితే దాన్ని అమృత పాశుపతము అని అంటారు. మహామృత్యుంజయ మంత్రాన్ని కనుక సంపుటీకరణం చేసి అభిషేకం కానీ లేకపోతే హోమం కానీ ఏదైనా చేస్తే దాన్ని అమృత పాశుపతము అని అంటారు. ఈ అమృత పాశుపతం చేయాలి అంటే ఒక ఆవృత్తి కావటానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఇలాంటి 11 ఆవృత్తులు చేయాలండి, అప్పుడు కానీ మీ దరిద్రం వదిలిపోదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి అన్నాడు. నిజమే, నీకు అంతగా దరిద్రం పట్టిందేమో మరి నాకు తెలియదు, చెప్పిన ఆయన చూసే చెప్పుంటారు కదా. నీ జాతకం అంత బాగలేదన్నమాట. ఇలాంటి పాశుపతాలు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. చూడండి, మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటో చూడండి. అసలు ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూ ఓం భువ ఓం శువ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం శువ ఓం భువ ఓం భూ ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం ఓం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 169 మంత్రాలకి, అంటే నమ్మకంలో ఉన్న 169 మంత్రాలకి ముందు వెనక సంపుటీకరణం చేసి, ముందు చెప్పాలి వెనక చెప్పాలి, సంపుటీకరణం చేసి మనం అభిషేకం కానీ హోమం కానీ చేయాలి. ఇది వాళ్ళు చెప్పేది. ఇలా చేయాలి అంటే, ఇటువంటి పాశుపతాలు చేయాలి అంటే సామూహికంగా చేయటమే తప్పించి ఒక్కళ్ళు కూర్చొని చేయటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. నేను చేశాను, కానీ 11 సార్లు చేయలేదు. అంత సాహసం నేను చేయలే. ఇది నమ్మకానికి సంపుటీకరణ. ఇలా మంత్రాలు పెద్దవైనప్పుడు, పెద్ద పెద్ద మంత్రాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సామూహికంగానే చేస్తారు. సామాన్యంగా పాశుపతాలన్నీ కూడా సామూహికంగానే చేయటం జరుగుతుంది, అభిషేకం కానీ హోమం కానీ.